ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఫిబ్రవరి మాసంలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు, ఉత్తీర్ణత సాధించేందుకు కొనసాగుతున్న సంకల్పం పథకం అంటున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. జంగారెడ్డిగూడెం జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన హైస్కూల్ స్థాయి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు. సమస్య పరిష్కారం కోసం వస్తే ఐటీడీఏ పీఓ తమను కలవద్దు అంటున్నారంటున్న వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి గిరిజనులు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా 1 కోటి సంతకాల ప్రతులతో ఏలూరు తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. కోయిలగూడెం మండలం బైనగూడెం రేగులకుంట రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. హెచ్ఓడీలు కార్యదర్శుల సదస్సులో వారిని ప్రేరేపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. అధికారులు ఎవరూ ప్రతికూల ఆలోచనలు చేయకూడదని తెలిపారు. ఏ పని చెప్పినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కొందరు ప్రతికూల ఆలోచనలు చేస్తున్నారని, ఎలా ఆ పని చేయకుండా ఉండాలి అనే విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పద్ధతిని విడనాడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒక కార్యక్రమం తలపెట్టినా, ఒక ఆదేశం ఇచ్చినా సానుకూలంగా తీసుకుని దాన్ని అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వంలో ఏ స్థాయిలో అధికారి అయినా పాజిటివ్ ఆలోచనలతోనే పనిచేయాలని, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. చాలా మంది అధికారులు ఎంతో అద్భుతంగా పనిచేస్తారు, మంచి ఫలితాలు చూపిస్తారు. అయితే వారి వ్యవహార శైలి, అనుసరించే విధానం కూడా బాగుండాలని అన్నారు. ప్రజలు, అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించే విధానాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ఎంత మంచి ఫలితం సాధించినా ఆ అధికారి ప్రవర్తన కూడా ముఖ్యమేనని సీఎం అన్నారు. ప్రభుత్వంలో అనేక శాఖల్లో 18 నెలల్లో చాలా మార్పులు తెచ్చామని తెలిపారు. అయితే దేవాదాయ, రెవెన్యూ శాఖల్లో ఇంకా చాలా మార్పులు రావాల్సి ఉందని అన్నారు. ఈ 2 శాఖలు ఇంకా పికప్ అవ్వాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు తెచ్చామని తెలిపారు. ఆ తరహా మార్పులు దేవాదాయ శాఖలోని ప్రతి దేవాలయంలో రావాలని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో ప్రతి సేవ ఆన్లైన్ లోనే పొందే పరిస్థితి వచ్చే దిశగా ప్రణాళికాయుక్తంగా వ్యవహరించాలని అన్నారు. అన్ని సేవలు ఆన్లైన్ లో రావడానికి జనవరి 15 డెడ్ లైన్ గా తెలిపారు. దానికి అవసరమైన కసరత్తు పూర్తి చేసి ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెంలో 27వ వార్డు నందు కౌన్సిలర్ నేట్రు సుబ్బలక్ష్మి, గణేష్ దంపతుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలు స్వచ్ఛందంగా 1 కోటి సంతకాల సేకరణకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరవ్ గుప్తా, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, కౌన్సిలర్స్ నేకూరి కిషోర్, ఉగ్గం ప్రసాద్, జెట్టి ఆదిత్య, షేక్ అక్బర్, గొబ్బల వెంకటేశ్వరరావు, కృష్ణారెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పాలతో నాయకులు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. కోయిలగూడెం మండలం బైనగూడెం నుండి రేగులకుంట వరకు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే రహదారికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. కోయిలగూడెం మండలం బైనగూడెం నుంచి రేగులకుంట వరకు సుమారు 3 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతన రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నారు. సాంప్రదాయ పద్ధతిలో కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పించడం, గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని భరోసా ఇచ్చారు. శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, గడ్డమనుగు రవికుమార్, షాప్ డైరెక్టర్ కోవాసి జగదీశ్వరి, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, జనసేన మండల అధ్యక్షులు తోటారావి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ, కోయిలగూడెం సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షులు పారేపల్లి రామారావు, పారేపల్లి నరేష్, టౌన్ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్, సోషల్ మీడియా కన్వీనర్ వామిశెట్టి మధు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం అవ్వడంపై చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు హర్షం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 50,000 మంది చేత సంతకాలు సేకరించారు. ఆ ప్రతులను ప్రదర్శనగా ఏలూరు తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇస్తుంటే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు అని చెప్పన్నారు. పూర్తిగా ఈ రోజున మేము సంతకాలు పెట్టారు. ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు. ఏంటి 17 పిడికిలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే మరి ఇప్పుడు ఒకసారి చెప్పారా? ఇంత మోహన్ చేస్తారు చంద్రబాబు నాయుడు. జగన్ ఇంత మంచి పనులు చేస్తే మాకు అన్యాయంగా అతని మీద అక్రమంగా అనేక రకాల ప్రచారాలు మనసు మార్చారు. మీ ఇక్కడి నుంచైనా సరే మీకు అండగా ఉంటామని చెప్పి కాగితాల మధ్య లాక్కుని సంతకాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇక్కడ ఈ వాతావరణం మట్టి ప్రాంతంలో అసలు ఎంత డబ్బిచ్చినా సరే ఒక మనిషి కూడా రాని పరిస్థితి వచ్చింది. రైతు కూడా సొంతంగా పనిచేసే పరిస్థితి. కానీ ఇవాళ వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే చంద్రబాబు నాయుడు మీద కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రధానంగా అర్థమైన పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన మంచి పని చంద్రబాబు నాయుడు సంవత్సరాలు చేస్తున్న విధ్వంస కార్యక్రమాలకి ప్రజలు ఎవరి దగ్గర డబ్బులు లేవు. డోక్రా మహిళలు అవ్వనండి, సామాన్యులు అవ్వండి, పేదలు అవ్వనండి, రూపాయి లేదు, అప్పు కొడతలేదు, షాపులు క్లోజ్ చేసుకుంటున్నారు. ఈషర్ పడిపోయింది, ఇసుక అడిగే వాళ్ళాడు. ఎంత దారుణ పరిస్థితి అంటే కరువు కాటకాల కింద 2004 ముందు చంద్రబాబు నాయుడు పరిపాలన మరి గుర్తొస్తుంది. అది పోయినా మమ్మల్ని అందరూ రోడ్డెక్కించి మిమ్మల్ని సరైన దారిలో పెట్టడానికి చేస్తాం తప్పింది అధికారం కోసం కాజా సమితి బాగా చేస్తాం. జయ జయ నాదాలతో కూటమి ప్రభుత్వము తలపెట్టిన ఈ ప్రైవేటీకరణని రద్దు చేయాలని పెద్ద సంఖ్యలో అశేష జనవాహిని ఇచ్చేసి ఈ ర్యాలీని శాంతియుతంగా జరిపినందుకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకు, విద్యార్థి సంఘాలకు, విద్యార్థులకు, ముఖ్యంగా మండల పార్టీ ప్రెసిడెంట్లకు, ముఖ్యంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్. జంగారెడ్డిగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో సుబ్బంపేట రోడ్లో లారీ డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న పెట్లూరి వెంకట సీతారామయ్యకు ఆర్థిక సహాయం అందజేశారు. షుగర్ వలన కాలి 3 వేళ్లు తీసివేయడం జరిగిందని, ఇతని భార్య పక్షపాతం వలన అనారోగ్యంతో ఉన్నారు. నైతిక సహకారంగా మానవత సంస్థ తరపున 5,000 రూపాయలు, అల్లూరి రామకృష్ణ 500 రూపాయలు, మొత్తం 5,500 రూపాయలు సహాయం చేసినట్లు మానవత సెంట్రల్ కమిటీ కన్వీనర్ త్రిపుర రమేష్ తెలిపారు. అలాగే కన్నా లక్ష్మణరావు కుటుంబానికి బట్టలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ చైర్మన్ దల్లి కేదారేశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తన్నీరు రామకృష్ణ, కొరియర్ రమేష్, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, సభ్యులు కన్నా లక్ష్మణరావు, వెంకన్నబాబు, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సీతారామయ్య గారికి పాలు అనారోగ్యం వల్ల 3 ఏళ్లు తీసేయడం వల్ల ఆయన్ని మేము ముందు సత్యనారాయణ గారిని చూసామని, గద్దె సత్యనారాయణ గారిని చూసామని, ఆయన వచ్చినా ఇవ్వకూడదా ఏంటంటే ఆయనకి కంపల్సరీగా ఇవ్వాలండి. చాలా అనారోగ్యం ఉంది, ఏమీ లేని వాళ్ళు అండి. వాళ్ళ భార్య కూడా అనారోగ్యురాలే. వాళ్ళకి మనం వృతాభక్తిగా ఏదో ఎంతో కొంత అందరూ చేసినట్టు సాయం చేద్దామండి అని చెప్పాడు. అది అందరం త్రిపుల్ గారు, రెడ్డి గారు, మా సభ్యులందరం కూడబడుకుని, వెంకన్నబాబు గారు అందరం కూడబడుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా మానవత్వం అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు పట్టుకుపోయేది ఏమీ లేదు. ఫిబ్రవరి మాసం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జంగారెడ్డిగూడెం దామోదర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. సంకల్పం పథకం పేరుతో విద్యార్థుల నైపుణ్యం ఆధారంగా 3 విభాగాలుగా విభజించి బోధన చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా అధ్యాపక బృందం కసరత్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పాఠ్యాంశాల్లో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల్లో సైతం అత్యధిక శాతంతో గ్రేడ్స్ సాధించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీ దామోదరం సంజయ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్కి సంబంధించి పత్రికా ప్రకటన మీడియాకి తెలియచేయటం జరుగుతుంది. ఏంటి అంటే ఈ డిసెంబర్ 15 నుంచి 20వ తారీఖు వరకు ప్రీ ఫైనల్ 1 జరుగుతుంది. జనవరిలో ప్రీ ఫైనల్ 2 ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రీ ఫైనల్, అదేవిధంగా ప్రీ ఫైనల్ 2, అదేవిధంగా పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి సంకల్ప అనేటటువంటి ప్రోగ్రాంని బోర్డు వారు మాకు ఇవ్వటం అనేటటువంటి జరిగింది. దాంట్లో భాగంగా నవంబర్ 24 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ సంకల్ప ప్రోగ్రాం అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది. 50 రోజుల ప్రోగ్రాం ఇది. దీంట్లో మరీ ముఖ్యంగా విద్యార్థుల్ని 3 కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. ఏ కేటగిరీ 60% అబవ్ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఏ కేటగిరీ, 60 నుంచి 35 లోపు ఉన్నటువంటి పిల్లల్ని బి కేటగిరీగాను, ఫెయిల్ అయినటువంటి పిల్లల్ని సి కేటగిరీగా డివైడ్ చేసి ఈ 3 కేటగిరీల విద్యార్థులకి ప్రత్యేకంగా కేర్ టేకర్స్ నియమించి వారి ద్వారా ప్రతిరోజు కూడా మార్నింగ్ సెషన్లోనేమో చదివించటం, అదేవిధంగా రాయించటం, అట్లాగే లెసన్స్ ఇంకా కంప్లీట్ కానటువంటి సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని లెసన్ కంప్లీట్ చేయటం. ఆ విధంగా మార్నింగ్ సెషన్లో క్లాసులు నిర్వహించి ఈవినింగ్ సెషన్లో చెప్పినటువంటివన్నీ కూడా ప్రత్యేకించి పిల్లలతోటి కేర్ టేకర్ సిస్టమ్ ద్వారా రాయించటం అనేటటువంటి జరుగుతుంది. ఇదంతా కూడా ఏమిటి అంటే ఉత్తీర్ణత శాతం పెంచాలని, అట్లాగే ఎవరైతే సబ్జెక్టులు వీక్ గా ఉంటారో పిల్లలు కొంచెం వాళ్ళకు కూడా ఎక్కువ పుషింగ్ ఇచ్చి కళాశాల స్థాయిలో రిజల్ట్ ని ఎక్కువ తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో అధ్యాపక బృందం అంతా కూడా ప్రతిరోజు కూడా ప్రత్యేకించి టైం టేబుల్ కేటాయించుకుని దాన్ని అమలు చేయటం అనేటటువంటి జరుగుతుంది. అదేవిధంగా బోర్డు వారు ఇచ్చినటువంటి పబ్లిక్ పరీక్షలు అనేటటువంటివి బోర్డు వారు ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు థియరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. అట్లాగే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ సైన్స్ పిల్లలకి ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లాగే జనవరిలో ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ ఎగ్జామినేషన్స్ అనేటటువంటివి ఈ క్వాలిఫై ఎగ్జామినేషన్స్ ని తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలి కాబట్టి వాటిని నిర్వహించడం అనేటటువంటి జరుగుతుంది. అంటే టోటల్ గా ఏంటి అంటే ఎగ్జామినేషన్స్ అనేటటువంటిది పిల్లల్లో ఏర్పడటం అనేటటువంటి జరిగింది. దాంట్లో భాగంగా ఈ డిసెంబర్ లోను, అట్లాగే జనవరిలోను, అట్లాగే ఫిబ్రవరి, మార్చిలో కూడా ఎగ్జామినేషన్స్ కి పిల్లలు ప్రిపేర్ అవటం అనేటటువంటి జరుగుతుంది. మేము సాయశక్తిగా కాలేజీ రిజల్ట్ ని తీసుకురావాలని, అట్లాగే పిల్లలకి ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహిస్తున్నాము. మరి ఆ విధంగా ఈ అవకాశాన్ని విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఆ విధంగా తల్లిదండ్రులు కూడా ప్రత్యేకించి మెసేజ్ ఇచ్చి ఆ పిల్లలను ప్రోత్సహించవలసిందిగా వారి తరపు నుంచి కూడా మేము సహాయం కోరటం అనేటటువంటి జరుగుతుంది. మేము తల్లిదండ్రులు సంయుక్తంగా పిల్లల యొక్క భవిష్యత్తుని బాగా తీర్చిదిద్దాలనే కృషితోటి ఇదంతా చేయటం అనేటటువంటి జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారిని అరువి చందన ఆధ్వర్యంలో కార్తీక మాసోత్సవాల హుండీ ఆదాయాన్ని భక్తుల ఆధ్వర్యంలో లెక్కించారు. పలు దేవాలయాలకు చెందిన అధికారులు, ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాణ్యాలను, కాగితాలను వేరువేరుగా లెక్కింపు చేపట్టారు. ఉదయం చేపట్టిన లెక్కింపు కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. సీసీ కెమెరాల నిఘా, అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏలూరు ఏరియా సమితి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని, భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకంతో పాటు బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ధరలు పడిపోయి నష్టపోతున్న అరటి, నిమ్మ, బత్తాయి రైతులను ఆదుకోవాలని, మోంతా తుఫాన్ వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు, కౌలు రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీని చెల్లించాలని, రబీ పంట కాలంలో సాగు చేసిన పంటలన్నిటికీ ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగా ప్రభాకర్, మన్నవ కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు గాను 6,70,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. డేగా ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. వాళ్ళ రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి, రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర కోసం
రైతుని రక్షించుకోవడం కోసం, రైతాంగ ఆత్మహత్యల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఏలూరు అగ్రికల్చరల్ జేడీ కార్యాలయం దగ్గర ఈ ధర్నా జరుగుతా ఉంది. మోడీ గారు రైతాంగాన్ని కాపాడతామని ఎన్నికల్లో వాగ్దానం చేశారు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టు అమలు చేస్తామని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. రైతుకి గిట్టుబాటు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. దాంతో పాటు ఆత్మహత్యలు ఏవైతే జరుగుతా ఉన్నాయో ప్రతి 30 గంటకి దేశవ్యాప్తంగా ఒక రైతు ఆత్మహత్య, దానిని నివారిస్తానని చెప్పేసి హామీ. కానీ అన్ని హామీలు నీటి మూటలుగా ఉన్నాయి తప్ప దానికి మాత్రం అమలు జరిపే దాంట్లో మోడీ గారికి చేయి రావడం. ఆయన పరిపాలన అంతా కూడా కార్పొరేట్ కంపెనీలని కాపాడడానికి వాళ్ళ కనుసన్నల్లో సాగుతూ ఉంది. కానీ దేశ ప్రజలకు సంబంధించి, దేశ రైతాంగానికి సంబంధించి మాత్రం న్యాయం చేసే పద్ధతిలో ఆయన పరిపాలన. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో 2 లక్షల లోపు రుణం ఉన్న రైతుకి అప్పులు రద్దు చేస్తే, దేశవ్యాప్తంగా చేస్తే 2 లక్షల కోట్లు అవుద్ది. అట్లా చేస్తే ఒక్కసారి వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నట్టు అవుద్ది, అన్నం పెట్టే రైతుని కాపాడినట్టు అవుద్ది. అట్లా చేయమని అడిగితే చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కానీ మోడీకి మాత్రం చేతులు రావట్లేదు. ఆయన మాత్రం కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో 40-45 మంది పెద్ద మనుషులకి 16.5 లక్షల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేశారు. ప్రజల సొమ్ము. అందుకోసం ప్రజల కోసం, ప్రజలకు అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసే రైతుకి న్యాయం చేయమని చెప్తా ఉన్నాం, కానీ దోపిడీ చేసే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం కాదు. కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రెండు కూడా ఏదైతే మోడీ అధికారంలోకి వచ్చినాక వ్యవసాయాధారిత దేశమైన భారతదేశంలో ఇవాళ రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. కేవలం పేపర్లకే రైతులకు చేసేటటువంటి వాగ్దానాలు పేపర్లకే పరిమితం అవుతామని వాళ్ళ అభివృద్ధి కూడా పేపర్ల మీద కనపడుతూ ఉంది. కానీ గిట్టుబాటు ధర విషయం కానీ, ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి ఎక్స్గ్రేషియా ఇవ్వడంలో కానీ, వాళ్ళకి ఏదైతే పండించిన ప్రతి గింజ కొంటామని ఇచ్చిన హామీలు కానీ అమలు చేయకుండా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా మొన్న మంతా తుఫానికి నష్టపోయిన రైతాంగానికి వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వలేదు. అదేవిధంగా పంటకి చేయాల్సినటువంటి పంట బీమా కూడా సక్రమంగా అమలు చేసిన పరిస్థితి లేదు. ఇన్పుట్ సబ్సిడీలు లేవు, విత్తన సబ్సిడీ కానీ ఎరువు సబ్సిడీలు కానీ సక్రమంగా జరగడం, ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఆధారిత దేశం. ఈనాడు రైతు పంట పండించకపోతే ఈ దేశం మరింత వెనక్కిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే మేలుకోవాలి. మొద్దు నిద్రలో నుంచి ఇచ్చిన వాగ్దానాలకి చేసినట్లకి అమలు చేయడానికి సిద్ధపడాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల్లి మండలంలో స్కూల్ పిల్లల బస్సు బోల్తా పడింది. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం తప్పింది. తీపర్రు ఏటిగట్టుపై నుండి తాడిపర్రు వెళ్తున్న జ్యోతి కాన్వెంట్ స్కూల్ బస్సు బోల్తా పడినట్లు సమాచారం. 30 మంది విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్లు తెలియజేశారు. స్వల్ప గాయాలతో విద్యార్థులు పడటంతో తల్లిదండ్రులు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. యాజమాన్యం బస్సులను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరణతోనే నడుపుతున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం నందు దొమ్మేటి వెంకటరెడ్డి సెట్టిబల్జ సంక్షేమ సంఘం సమావేశం మంగళవారం రాత్రి నిర్వహించారు. సమావేశమైన సంఘ సభ్యులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చరవాణి ద్వారా ముఖాముఖిగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలో వనభోజనాలు విజయవంతం కావడం, అమలాపురంలో సైతం వనభోజన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం తదితర అంశాలను ప్రస్తావిస్తూ సంఘస్థులకు అభినందనలు తెలిపారు. జనవరి 2వ తారీఖున అమలాపురంలో సెట్టిబల్జ యాక్షన్ ఫోర్స్ ఆవిర్భావ దినోత్సవం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి వెంకటరెడ్డి సెట్టిబల్జ సంక్షేమ సంఘం అధ్యక్షులు విత్తనాల సత్యనారాయణ, గొప్పల రాంబాబు, దొమ్మేటి సత్యనారాయణ, పిల్లి అరవాల రాజు తదితరులు పాల్గొన్నారు. సుమారు 2 లక్షల మందితో వనభోజనాలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎంత క్రమశిక్షణతో వచ్చారో అంతే క్రమశిక్షణతో వెళ్ళడం, ఎక్కడ కూడా చిన్న అపశృతి జరగకపోవడం అనేది హర్షించడానికి విషయం. మనం అంటే మన ఐక్యత ఏంటనేది ఆ రోజు మనం ఘనంగా చూపించాం. అలాగే హెచ్ఐఎఫ్ అనేది ₹1 ఇస్తానని గతంలో ప్రామిస్ చేయడం జరిగింది. అది 2వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. అది అలాగే ఈ గ్రామం నుంచి కూడా యాక్టివ్గా జంగారెడ్డిగూడెంలో బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి ఆటల పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. మగవారికి క్రికెట్ పోటీలను, మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమ ఆరంభానికి డివైఈఓ రామన్న ద్వారా ముఖ్య అతిథిగా విచ్చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలను నిర్వహిస్తుందని, ఉపాధ్యాయులందరూ జాగ్రత్తగా ఈ ఆటల పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులకు హాజరైన డివిజన్లను అన్ని మండల విద్యాశాఖ అధికారులతో పాటు జంగారెడ్డిగూడెం విద్యాశాఖ అధికారి బి రాముడు, జి రాములు, కోయిలగూడెం మండల విద్యాశాఖ అధికారి సురేష్, మండల విద్యాశాఖ అధికారి బుచ్చిరాజు తదితరులు ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. అనంతరం జరిగిన మ్యాచ్ల్లో కోయిలగూడెం జట్టు టి నరసాపురం జట్టుతో తలపడింది. జంగారెడ్డిగూడెం కుకునూరు మధ్య జరిగిన పోటీల్లో జంగారెడ్డిగూడెం క్రికెట్ జట్టు విజయం సాధించింది. మరొక మ్యాచ్ లో కామవరపుకోట జట్టు జీలుగుమిల్లి జట్టుతో తలపడింది. దీనిలో విజేతలైన వారికి గురువారం ఉదయం తిరిగి మరికొన్ని మ్యాచ్లు నిర్వహించనున్నట్లు, ఈ మ్యాచ్ల్లో ప్రతిభ చూపించిన వారిని జిల్లా స్థాయికి పంపనున్నట్లు విద్యాశాఖ అధికారి రాముడు తెలిపారు. ప్లేయర్స్ అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎనీహౌ మహిళలు కూడాను త్రోబాల్ టీమ్ లో ఉన్నటువంటి మహిళలు కూడాను, మహిళా ఉపాధ్యాయులు కూడా నా యొక్క విషెస్ చెప్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ టీమ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకొని నాకు బాగా నైపుణ్యం ఉంది, నేను బాగా ఆడగలను, ఫాస్ట్ బౌలింగ్ కూడా నేను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలను అన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మన వయసు, దాంతో పాటు మనకున్నటువంటి ఆర్థిక, సామాజిక, కుటుంబ, ఉద్యోగ బాధ్యతల్లో ఉన్న మనం ఒక్కొక్కసారి మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో పొరపాటున మనం దాన్ని గనక సరిగా హ్యాండిల్ చేయకపోతే సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ముఖ్యంగా క్రికెట్ విషయంలో మహిళలు రావడం అనేది నాకు చాలా ఆనందం కలిగించింది. ఇక్కడ రాగానే మహిళా క్రీడలు, త్రోబాల్ జరగడం చాలా అసలు రారేమో అనుకున్నాను. పీఈటీస్ ని బలవంతంగా ఇక్కడికి ఎంటేయాలి, వీళ్ళతో ఆడించాలి అని అనుకున్నాము. అయినప్పటికీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సే కాకుండా మిగిలిన వారు ఉండడం మాకు చాలా ఆనందం కలిగించింది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్, మీరందరూ డివిజన్ స్థాయికి రావడం, చక్కటి క్రీడా స్ఫూర్తితో సార్ అన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతూ గట్టిగా హాజరైనటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మరి ఈ క్రీడల్ని సమర్థవంతంగా నిర్వహించడానికి వచ్చినటువంటి పీడీలందరికీ నమస్కారం. అలాగే స్థానిక ఎంఈఓ గారికి నమస్కారం. మనం ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం చేస్తూ ఉంటాం. అలాగే మనలో కూడా చిన్నప్పుడు చదువుకునే ఏజ్లో ఏదో ఒక గేమ్ మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ఆడినా ఆడకపోయినా కనీసం సెల్ ఫోన్లో ఆ గేమ్ అన్నా చూస్తాం. కనీసం ఎక్కడైనా ఆడుతూ ఉంటే ఒక్క నిమిషం ఆగి ఆడు ఎలా చేస్తున్నాడు, బౌలింగ్ ఎలా కొడుతున్నాడు అనేది ఒక్క సెకండ్
బండి ఆపి మరీ చూసి వెళ్తాం. అది ఉంది నాకు. ఎప్పుడన్నా ఎవరైనా ఆడుతూ ఉంటే, క్రికెట్ గాని ఆడుతూ ఉంటే బాల్ ఎలాగ వేస్తున్నాడు, ఎలా కొడుతున్నాడు, అది ఎంత ఎత్తు వెళ్తుందో అనేది ఒకసారి గమనించి వెళ్తా ఉంటాను. చిన్నపిల్ల ఆడినా అదొక ఆనందం నాకు. మరి అలాంటిది మన కమిషనర్ గారు మనకు అవకాశం ఇవ్వడం చాలా అదృష్టం. ఒక గేమ్ ఇచ్చారు, అది క్రికెట్. మరి ఇందులో మనం ఎప్పుడో ఆడి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆడాల్సిన పరిస్థితి. చిన్నపిల్లలాగా 100 రేసులో పరిగెత్తలేము. అలాగని కొట్టినటువంటి బంతిని పట్టుకోవాలన్నా మనకి దెబ్బలు తగ్గుతాయని అదొక భయం. కింద పడితే మన గాయాలని మాన్పించడానికి మనమే చేసుకోవాలి. అవన్నీ కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి వీలైనంత ఎంత పాజిటివ్గా డివిజన్కే రావాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి టీము, మంచి టీము వెళ్ళాలని, అలాగే ఆడినటువంటి వ్యక్తులందరూ కూడాను తగు జాగ్రత్తలు వహిస్తూ గిరిజనుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారే వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అడవి బిడ్డలు ఆరోపిస్తున్నారు. తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలలో ఇబ్బందులు ఉన్నాయని వినతి పత్రాలతో వెళ్లిన గిరిజనులకు ఐటీడీఏలో చేదు అనుభవం ఎదురైంది. బొట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్ వివాదాస్పదంగా మారింది. గిరిజన దర్బార్ లో తమ గ్రామ సమస్యలను విన్నవించేందుకు వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి మహిళలు ఐటీడీఏ కార్యాలయానికి చేరుకున్నారు. పేరంటాలపల్లి గ్రామంలో ఉన్న కొంతమందికి బొట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఉన్న చెరువు సమీపంలో ఇళ్ల స్థలాలను కేటాయించారని, అక్కడ ఇల్లు నిర్మిస్తే పలు ఇబ్బందులు ఎదుర్కొంటామని సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఐటీడీఏకు తీసుకువచ్చారు. తమ సమస్యలను అధికారులకు వివరించేందుకు ప్రయత్నించగా వారికి ఊహించని ఘటన చోటు చేసుకుంది. మీరు నన్ను కలవద్దు అంటూ గిరిజనులపై ఐటీడీఏ పీఓ రాములు నాయక్ కేకలు వేయడంతో సమస్యలను పరిష్కరించేందుకు నియమించబడిన అధికారే ఈ విధంగా వ్యవహరించడం పట్ల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలు చెప్పుకునే దారి లేక ఆశగా వచ్చిన గిరిజనులు మౌనంగా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అడవి బిడ్డల సమస్యల పరిష్కారానికి దర్బార్ వేదికగా మారాల్సిన ఐటీడీఏ కార్యాలయం ఈ ఘటనతో ప్రశ్నార్థకంగా మారింది. జగదంబండి మాది పేరంటాల పెళ్లి. పిఓ గారిని కలవటానికి వచ్చా, మాట్లాడనివ్వలేదు, బయటకు గెంటేశారు. మా సమస్యల గురించి మేము మాట్లాడటానికి వస్తే మాట్లాడనివ్వట్లేదండి. దొరమామిడి దగ్గర ఇచ్చారు స్థలాలు, చెరువు దగ్గర ఇచ్చారండి. అయ్యేమో ఊటొచ్చి మాకు ఇబ్బంది చేస్తాయండి. అలాగనేసి వద్దంటున్నాము. మాకు నచ్చిన ప్లేస్లో ఇవ్వమంటే అసలు మాట్లాడనివ్వట్లేదండి. వెళ్ళిపోమంటున్నారు బయటికి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పుకోమనేసి అంటున్నారు కదా ఐటీడీఏ. అటుసప్పుడు మాట కూడా మాట్లాడనివ్వట్లేదండి. మా కష్టాలు ఎవరు తీరుస్తారండి? నిన్నొచ్చామండి ఐటీడీఏ కలవటానికి అనేసి నిన్న వచ్చాము. నైట్ అక్కడ బస్ స్టాండ్లో ఉండేసి ఇవాళ ఇక్కడికి వచ్చాము కలుసుదామనేసి. అయినా మాట్లాడనివ్వట్లేదండి. మాట్లాడటానికి వచ్చామండి, మాట్లాడనివ్వలేదు. ఎవరితో చెప్పుకోవాలండి మా సమస్యలు అని బయటకు వెళ్ళిపోమన్నారండి. కోపలనంతా పేరంటాల పెళ్లి, వెల్లూరుపాడు మండలం. ఇంకా దొరమాడిలో ఇంటి స్థలాలు ఇస్తుంటే పెద్ద చెరువు ఉందండి పైన. అక్కడేమో నీళ్లు బాగా వస్తాయండి. అక్కడ మట్టి పోసి ఇల్లులు కడతామంటుంటే మేము వద్దంటున్నామండి. మాకు ఇష్టం లేని చోట్లో కడితే మరి ఇంకెలాగా వస్తే పిఓ గారేమో పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. అసలు కొంచెం కూడా ఒక అరగంట కూడా కూర్చొనివ్వలేదు, మాట్లాడలేదు సార్. బయటికి వెళ్ళిపోమ్మని గెంటేసాడండి. మాకేమో ఇంకా బాధ వచ్చింది. అతకారే అలాగంటే మరి మాకు బాధ ఉండదు. అతనే చేసేది, మాకు బరువులు భారాలు చేసేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫిబ్రవరి మాసంలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలు, ఉత్తీర్ణత సాధించేందుకు కొనసాగుతున్న సంకల్పం పథకం అంటున్న జంగారెడ్డిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు. జంగారెడ్డిగూడెం జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన హైస్కూల్ స్థాయి ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు. సమస్య పరిష్కారం కోసం వస్తే ఐటీడీఏ పీఓ తమను కలవద్దు అంటున్నారంటున్న వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి గిరిజనులు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా 1 కోటి సంతకాల ప్రతులతో ఏలూరు తరలి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. బయలుగూడెం మండలం బైనగూడెం రేగులకుంట రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.